శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి వేలక్షలు వచ్చుచుండినన్ పలాయనమై చనున్ కల్ల కాదు. ప్రత్యక్షము వాగులున్ వరదలన్నీ వచ్చిన నీరు నిల్చునే అక్షయమైన గంటి తగినట్టి తటాకములోన భాస్కర ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు నిండా వాగులు వరదలు వచ్చి చేరినాయి. నీరు నిండింది. కానీ దానికి ఒక పెద్ద గండి పడింది, కట్ట తెగింది. అట్లాంటప్పుడు దాంట్లో నీరు నిలుస్తుందా? వ్యర్థంగా బయటికి వెళ్ళిపోతుంది కదా. అట్లాగే సమర్థుడైన దక్షత లేనివాడి ఇంట్లో పదార్థం బయట నుంచి వచ్చినా తను సమకూర్చుకోలేడు. బయట నుంచి లక్షలు లక్షలు వచ్చినా కూడా దాని నిర్వహణ భారం తెలియకపోతే కనుక అది వ్యర్థమే అవుతుంది, నాశనమే అవుతుంది, నిలవదు అని చాలా చక్కటి లోకరీతిని మనకి శతకకారుడు తెలియచేస్తున్నాడు.